పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని రకాలుగా పాక్ ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్ పాక్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. పాకిస్తాన్ నుంచి అన్ని రకాల ఎగుమతులు దిగుమతులను భారతదేశం పూర్తిగా నిషేధించింది. జాతీయ భద్రత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్ వస్తువులు దొడ్డిదారిని కూడా భారత్ లో ప్రవేశించకుండా పరోక్ష దిగుమతులను కూడా రద్దు చేసింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై ఈ నిషేధం వర్తిస్తోంది. అటు సముద్ర జలాలపైన భారత్ ఆంక్షలు విధించింది. పాక్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం విధించింది. భారత్ ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఈ నిషేధాలు విధించింది. ఈ నిర్ణయాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఈ చర్యను అంతర్జాతీయ వేదికలపై కూడా న్యాయబద్దంగా నిలబెట్టే ప్రయత్నం చేయనుంది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న భారత్ ఆర్థిక వ్యాపార మార్గాల్లో పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కౌంటరింగ్ చేసేందుకు భారత్ స్పష్టమైన సంకేతం పంపినట్లయిందని అంటున్నారు.